అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా శ్రీ నల్లపోచమ్మ ఎల్లమ్మ తల్లి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమములలో మొదటి రోజు ఎంతో వైభవంగా జరిగాయి. ఈరోజు రెండవ రోజు కార్యక్రమాలు వాటి విషయాలు మీకు చూపించబోతున్నాను. ప్రతిష్టాపన మహోత్సవంలో రెండవ రోజు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈరోజు దేవతామూర్తులలో దైవ చైతన్యాన్ని క్రమంగా ఆహ్వానం చేసి ఆదివాస కార్యక్రమములను చండీ హోమము, కళన్యాస మరియు మూలమంత్ర హోమాలు నిర్వహిస్తాము. ఈరోజు జరిగే ప్రతి కార్యక్రమం దేవతా విగ్రహాలను ప్రాణప్రతిష్ఠాపనకు సిద్ధం చేసే పవిత్ర ప్రక్రియ. ప్రతిరోజు పూజా కార్యక్రమములలో శ్రీ గణపతి ఆరాధనతో ఆరంభమవుతుంది. విఘ్నాలను తొలగించి కార్యక్రమంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి అవ్వాలని గణపతిని ప్రార్థిస్తాము. వేద పండితులు గణపతి అష్టోత్తర శతనామావళితో పూజలు నిర్వహిస్తారు. ఈ సమయమునందున ఘంటానాదం, వేద మంత్రాలు యాగశాల మొత్తం పవిత్రంగా మారుస్తాయి. తర్వాత యాగశాలలో ఏర్పాటు చేసిన వివిధ మంటపాల దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అన్ని దిక్కులలో దైవశక్తులను ఆహ్వానిస్తూ యాగశాలకి సంపూర్ణ రక్షణ కలిగించే మంటపం సర్వతోభద్రమండల మంటపం. వాటికి కూడా పూజలు నిర్వహిస్తారు. నవగ్రహ దేవతలను ప్రసన్నం చేసి ప్రతిష్టాపన కార్యక్రమములలో నిర్విఘ్నంగా పూర్తి అయ్యేలా ప్రార్థిస్తారు. నవగ్రహ పూజ ఆలయంలోని శాశ్వతంగా శుభశక్తులను ఆహ్వానాన్ని వాస్తుదేవుని యొక్క ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు. వాస్తు పూజ దేవీ శక్తులను అనుగ్రహం కోసం యోగిని దేవతలను ఆహ్వానం చేస్తారు. అదేవిధంగా ఆలయానికి రక్షణగా నిలిచే క్షేత్రపాలక దేవతలను కూడా పూజిస్తారు. బ్రహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, అదేవిధంగా వారాహి, ఇంద్రాణి, చాముండి దేవతల ప్రత్యేక నైవేద్యాలను కూడా సమర్పిస్తారు. ఇప్పుడు అత్యంత పవిత్రమైన చండీ హవనం ప్రారంభమవుతుంది. చండీ హవనం అనేది దుర్గాదేవి అనుగ్రహం కోసం నిర్వహించే మహాయజ్ఞం. దేవీ మహత్యంలో ఉన్నటువంటి సప్తశతి మంత్రాలను పారాయణం చేస్తూ హోమం నిర్వహిస్తారు. దుష్టశక్తులను తొలగించాలని, ఆలయానికి శక్తి పెరగాలని, భక్తుల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సంతానము కలగాలని, గ్రామము లేదా ప్రాంతం శుభప్రదమైనటువంటి విధానంలో ఉండాలని హోమాలలో ఓం హ్రైం హ్రీం క్లీం చాముండా ఇచ్చై నమః అంటూ మంత్రోపదేశాలను చేస్తూ యాగశాల మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోతుంది. జస్ట్ ఒక్క సెకండ్ చండీ హోమమునకు సంబంధించినటువంటి పూర్తి వీడియో మన ఛానల్లో లైవ్లో ఉంది. దేవతామూర్తులకు మహాస్నాపనం నిర్వహిస్తారు. ఈ సమయమునందున పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర మిళితమైనటువంటి పంచామృతముల చేత కొబ్బరి నీరు, గంధము జలము, పుష్పములతో అభిషేకం చేస్తారు. విగ్రహ పవిత్రతను పెరుగుతుందని, దైవశక్తిని ఆహ్వానించడానికి సిద్ధమవుతుందని, భక్తులు పుణ్యకాలమునందున పుణ్యం కలుగుతుందని ఈ అభిషేకములను చేయడం జరుగుతుంది.
ఈ అభిషేక సమయమునందున వేదఘోష మంగళ వాయిద్యముల కార్యక్రమాలు మరింత శోభాయమానమును తీసుకొని వస్తాయి. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమములలో ధాన్యాదివాసం అనేది అత్యంత విశిష్టమైన కార్యక్రమం. ధాన్యాలు అంటే సంపద, సస్యశ్యామలత మరియు జీవనానికి ఆధారం. విగ్రహమూర్తులను పవిత్ర ధాన్యములో ఉంచి ప్రత్యేక మంత్రములతో పూజిస్తారు. ధాన్యాదివాసం అనేది ప్రతిష్ట మహోత్సవాలలో లేదా ఆలయ పూజా కార్యక్రమములో అత్యంత ముఖ్యమైన వైదిక ప్రక్రియ. దీనిలో భాగంగా దైవ విగ్రహాలను లేదా యంత్రాలను ధాన్య రాశిలో అంటే ముఖ్యంగా బియ్యములో మునిగిపోయేలా ఉంచుతారు. దీని ద్వారా విగ్రహానికి దివ్య శక్తి, ప్రాణ ప్రతిష్టాపన మరియు సర్వ సంపదలను చేరుకుంటాయని ప్రార్థిస్తారు. దైవత్వ ఆవిర్భావము ధాన్యములో ఆదివాసం చేయడం వలన భగవంతుని విగ్రహము పరిపూర్ణముగా విగ్రహములోకి ప్రవేశించుతారని నమ్ముతారు. శరీర దృఢత్వము. విగ్రహాలకు పూజ వస్తువులతో ఎలాంటి దోషము లేకుండా వాటి నిర్మాణం మరింత దృఢంగా మారడానికి ఇది ఉపయోగపడుతుంది. అన్నపూర్ణాదేవి రూపమైన ధాన్యములు దేవుని ఉంచడం వలన ఆ ప్రాంతమంతా సిరి సంపదలు, వర్షములు సమృద్ధిగా కురుస్తాయని ప్రతీతి. విగ్రహ తయారీ చేసిన దోషాలను, లోపాలను తొలగించే విగ్రహానికి సంపూర్ణ చైతన్యాన్ని ఇస్తుంది. దేవతలు భక్తులకు అన్నాభివృద్ధిని ప్రసాదిస్తుందన్న నమ్మకం. ఆలయం శాశ్వతంగా ఐశ్వర్యముతో నిండిపోతుందన్న విశ్వాసం. దేవతలకు అనేక రకాల నైవేద్యాలను సమర్పించి మహామంగళహారతిని నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదన వితరణ కూడా చేస్తారు. ప్రదోషకాల సమయమునందున దేవతలకు అత్యంత శుభప్రదమైన సమయము. ఈ సమయమునందున అన్ని దేవతలకు మంటపారాధన మళ్ళీ నిర్వహించి పూజలు చేస్తారు. ఈరోజు ప్రాంతకాలమునందున శ్రీ చండీ హోమాన్ని జరపడం జరిగింది. ప్రదోషకాలమునందున రుద్రహోమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. రుద్రహోమం అనగా శివుణ్ణి ఆహ్వానము చేసి చేసేటటువంటిది రుద్రహోమము. రుద్రహోమమును జరపడం వలన సమస్త భక్తులకు భయాలను తొలగి శుభములను ప్రసాదిస్తుందని నమ్మకం.
కూర్చోబెడుతున్నాను మనం పోస్తుంది కళ్యాణం చేస్తున్నాం కాదు పెడుతున్నాను రుద్రహోమ అనంతరమునందున కళాన్యాసమును చేయడం జరిగింది. ఇది ప్రతిష్టాపనలో అత్యంత రహస్యమైన మరియు ముఖ్యమైన ఆగమ విధి. కళ అంటే దైవశక్తి యొక్క విభిన్న రూపాలకు దేవతల యొక్క 16, 32 లేదా 64 కళలను మంత్రబలముతో విగ్రహములోకి స్థాపించే కార్యక్రమాన్ని కళన్యాసము అంటాము. ఈ కార్యక్రమం ద్వారా విగ్రహానికి క్రమంగా దైవ చైతన్యాన్ని పొందుతుంది. విగ్రహ ప్రతిష్టాపనలో పుష్ప అధివాసం అనేది అత్యంత కీలకమైన కార్యక్రమము. హిందూ సనాతన ధర్మములో పూజా విధానాలలో పుష్పాదివాసం అనేది అత్యంత పవిత్రమైన మరియు విశేషమైన ప్రక్రియ. షోడశోపచార పూజలతో భాగంగా పువ్వులను పూజించి ఆ పువ్వులతో మంత్రోపదేశములను చేసి మంత్రించి దైవ సాహిత్యాన్ని ఉంచడమే పుష్పాదివాసం అంటాము. పుష్పము యొక్క మొదట్లో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, చివరిలో శివుడు, దళాలలో సకల దేవతలను కొలువై ఉంటారని నమ్ముతారు. పుష్పాదివాసం ద్వారా ఆ పువ్వులలో దైవ చైతన్యాన్ని ఆహ్వానం చేస్తారు. పూజ కోసం సేకరించిన పువ్వులు మైలపడకుండా వాటికి ఆధ్యాత్మిక శక్తిని చేకూర్చడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతూ ఉంది. సువాసనను వెదజల్లే పువ్వులు దైవానికి అత్యంత ప్రీతికరమైనవి. ఈ ఆదివాసం ద్వారా పూజా మందిరములోను సానుకూల శక్తి వెలుగుతుందని భక్తుల విశ్వాసము.
ఇట్టి ఈ సమయమునందున గ్రామములో ఉన్నటువంటి పెద్దలు చిన్నలు అనేటటువంటి భేదము లేకుండా అందరూ కూడా పుష్పాలను తీసుకొని వచ్చి ఆ అమ్మవారులకు పుష్పములను సమర్పిస్తూ యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి అంటూ మంత్రోపచారణల చేత అమ్మవారికి పుష్పాలను సమర్పిస్తారు భక్తులు. వేద ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి మళ్ళీ బిడ్డ ఆయతనవాన్ భవతి. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమములలో ఫలాదివాసం అనేది కూడా ముఖ్యమైన పూజా కార్యక్రమము. దేవుడికి నైవేద్యంగా సమర్పించే ఫలాలను పండ్లను మంత్రపూర్వకముగా పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేసి భగవంతుని సన్నిధిలో ఉంచే ప్రక్రియనే ఫలాదివాసం అని అంటాము. స్వామివారికి లేదా అమ్మవారికి సమర్పించే పండ్లను పూజా విధానములలో భాగంగా శుద్ధి చేసి వాటికి దైవిక శక్తిని ఆపాదించడమే దీని ముఖ్య ఉద్దేశము. పండ్లు ప్రకృతి ప్రసాదించిన అమృతము లాంటివి. వీటిని దేవునికి నివేదించడము ద్వారా లోకములో సమృద్ధి, వర్షములు మరియు సకల జీవకోటికి మేలు జరుగుతుందని నమ్ముతారు ప్రజలు. సాధారణంగా దేవాలయాలలో జలాభిషేకము, పంచామృత స్నానము, పుష్పాదివాసము, ఫలాదివాసాలు మరియు వస్త్ర అలంకరణ లాంటివి క్రమంగా జరుపుతూ ఉంటారు. అందులో శివుడికి ఫలాభిషేకాలను కూడా చేస్తూ ఉంటారు. ఫలములను అభిషేకము చేయడం వలన సమృద్ధి, విశ్వశాంతి దొరుకుతుందని భక్తుల విశ్వాసము.
పండ్లు పెట్టిన వాళ్ళు మళ్ళీ ఎవరంతా వాళ్ళు కూర్చోండి నాన్న, మీ స్థానాల్లో మీరు కూర్చోండి. ఫలాలు సంపూర్ణత మరియు శుభ ఫలితాలకు సంకేతము. దేవతామూర్తులను వివిధ ఫలాలతో అలంకరించి పూజిస్తారు. భక్తుల జీవితంలో మంచి ఫలితాలను కలుగుతుందని విశ్వాసము. భక్తులు తెచ్చినటువంటి ఫలములన్నీ కూడా భగవంతునికి అర్పించి తదుపరి ప్రతిష్టాపన కార్యక్రమములలో శయాధివాసాలను నిర్వహిస్తారు. ప్రాణప్రతిష్ఠకు ముందుగా దేవతామూర్తులను విశ్రాంతి కోసం విశ్రాంతి శయనమై ఉంచుతారు. ఇది అత్యంత భక్తిపూర్వకమైన కార్యక్రమము. దేవతలు మరుసటి రోజునే మహాప్రాణప్రతిష్ఠకు సిద్ధమవుతున్నారన్న భావనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మనం నియమనిష్టానం ఉన్నప్పుడు మాత్రమే గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర తెలుసుకోవాలి పూజ. అమ్మవారి గుడి జగదంబ విశ్వపాలిని మాతా కీ జై, రేణుకాయల్లమ్మ మాతా కీ జై, పోచమ్మ మాతా కీ జై. ఓం రాజాదిరాజాయ సత్యసాయినాథ ప్రేరాయ వైష్ణవాయ మహారాజాయ నమః. రామ్యాయ ప్రదక్షిణాలు చేసుకోవడం రక్ష రక్షసురేశ్వరి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. పూజాంకరిష్కే చిత్రమాఖ్యాదయామి కారణాభ్యామి ప్రత్యదర్శయామి దీనక్షాదయామి ఆందోళనారోహయామి నష్టానారోహయామి నిదానారోహయామి సమర్పయామి. పూజా క్రియాజో మంత్రహీనం క్రియాహీనం బుద్ధిహీనం సురేశ్వరి యజ్ఞోజితమయాదేవి పరిపూర్ణ సదస్తమే అనేనా ఆచరిత అల్లా పుష్ప శ్రీయాజరాత్మేన భగవాన్ భగవతీ సదాశివా వేదస్థలం జగన్మార్పణమస్తు. జగన్మ సుఖేవా ప్రసన్నా వరదాభవంతు. ప్రాణప్రతిష్ఠాపన అనగా విగ్రహాన్ని మళ్ళీ సౌకర్యం ఉండదు. నిల్చొని విధంగా కూర్చోమని కనబడతాయి. ఇక్కడ ఏం చేస్తున్న విగ్రహాలకు విశ్రాంతి ఇస్తున్నాం. రేపటి చల్లవారు ఆంగ్లేయులు రేపటి చివరిగాను మనం విధంగా అనుగ్రహించు అని చెప్పిన విధంగా అమ్మవారికి శరీరాభిలాషాల విధంగా నిర్వహిస్తున్నాం. అయితే అందరూ కూడా గుర్తు పెట్టుకోండి. ఒక వ్యక్తి బాగా కష్టమై ఇంటికి వచ్చారు. కడుపున వ్యక్తిని విధంగా వెళ్ళి మనం సాధారణంగా ఏదైతే మనకు ఎంత కోపం వస్తుంది, మనిషి చాలా కోపం వస్తుంది. అదేవిధంగా మనం తీసుకున్నటువంటి శరీరాభిలాషంలో అమ్మవారిని విధంగా మనం కలుగుతున్నాం. వారందరూ నిశ్శబ్దంగా ఉండే పాపం మనకు విధంగా చెప్పుకోవడం వల్ల అవుతాం. కాబట్టి ఎవ్వరు కూడా మాట్లాడకుండా చేసేటువంటి పూజలను తొలగించాలి. ఓకేనా? అథ జగంబాహి నమో నమః. శంకరదర్శి నల్లపోచమోదన ఇక పృష్ఠాపన రాజోపదార పూరాంక విషయం అందరూ కూడా బహుద్వార అని నేను చెప్పాను. బహుపరాక్ బహుపరాక్ బహుపరాక్
बहुपराग 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 बहु बहुपरा 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 नागराजु बहु बहु ఈ విధంగా ప్రతిష్టాపన మహోత్సవము రెండవ రోజు అత్యంత వైభవంగా వేదమంత్రముల నడుమ ఆగమ శాస్త్ర సాంప్రదాయ ప్రకారంగా పూర్తి అయినది. రేపు జరగబోయే మూడవ రోజు కార్యక్రమములలో ప్రధానమైన ప్రాణ ప్రతిష్టాపన, కుంభాభిషేకము, మహాపూర్ణాహుతి వంటి మహోత్సవ విషయాలను కూడా మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలను మీకోసమై ఇంకా ఎన్నో చూపిస్తూ ఉంటాను. ఓం శ్రీ మాత్రే నమో, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ.